సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో అమెరికా. నేను ప్రశాంతి. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సెలబ్రేషన్స్ యుఎస్లో ఎలా జరుపుకుంటారు, అసలు ఉగాది పండుగ పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఉగాది అంటే ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామకృష్ణ శర్మ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఆస్ట్రో అమెరికా సుమన్ టీవీ ప్రేక్షకులకు, అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో మరి ఈ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందుగా అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది ఎలా చేసుకుంటారు? ఉగాది ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరంలో మొదటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి అంటాం. అసలు ఆ ఉగాదికి ప్రాముఖ్యత ఎలా వచ్చింది అంటే, ముందు మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటి సంభాషణ చెప్పాల్సి వస్తుంది. ఒక నిమిషం. మనము ఈ భూప్రపంచంలో ఉన్నాం. భూప్రపంచం పైన ఉన్నటువంటి విషయం అంతా బ్రహ్మాండం అంటారు. బ్రహ్మాండం అంటే 14 లోకాలు ఉంటాయి. మధ్యలో భూమి ఉంటుంది. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉంటాయి. పైన అంతా పుణ్యానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత, ఋషులు, మునులు, దేవఋషులు, స్వర్గము, వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకం అటువంటి పైన ఉంటాయి. కిందనేమో అతల, వితల, సుతల, రసాతల, పాతాల, నాగలోకాలు కింద ఉంటాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి వారికి పుణ్యము, పాపము అనేటువంటిది ఎటువంటి కూడా క్యాలిక్యులేషన్ లేకుండా ఇక్కడ తీసుకోబడుతుంది. పుణ్యాన్ని బట్టి పైకి, పాపాన్ని బట్టి కిందికి వెళ్తాం. అయితే ఈ మొత్తం బ్రహ్మాండంలో మారేది ఏదైనా ఉంది అంటే అది భూమి ఒక్కటే. మారేది ఉంది కాబట్టి అక్కడ పునరతి జననం, పునరతి మరణం అంటే మరణ జననాలు జరుగుతూ ఉంటాయి, మార్పు జరుగుతూ ఉంటాయి. పంచభూతాలు కూడా మారే తత్వం ఉన్నటువంటివి ఇక్కడే ఉంటాయి, ఇంకెక్కడా కూడా ఉండవు అన్నమాట. ఇలాంటి క్రమంలో ఈ ముందు భూమి పుట్టడం అనేది బ్రహ్మ యొక్క ముహూర్తంతో మొదలవుతుంది. బ్రహ్మదేవుడు ఈ ఉగాది అనేటువంటి మొదటి అంటే భూమి మొదలు పుట్టినటువంటి ముహూర్తానికి యుగాది, యుగము మొదలు ఉగాదిగా మారినట్టుగా సంభాషణ. అట్లా అదో బ్రహ్మ పెట్టిన ముహూర్తం భూమి పుట్టడానికి మనం ఉన్నటువంటి చోటు అలా పుట్టింది. అలా పుట్టినప్పుడు ఆ మొదటి సంవత్సరం మనకున్న తెలుగు 60 సంవత్సరాలలో మొదటి సంవత్సరం నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ప్రతి 12 నెలలకు ఆ ఉగాది మనకు పద్ధతిగా సంవత్సరానికి ఒకసారిగా పండగగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అది ఉగాది ముహూర్తం అనే ప్రాముఖ్యత అలా కలిగింది. ఈ ఉగాది పండుగ గురించి వివరాలు. అంటే ఉగాది అంటే తెలుగు సంవత్సరాది అంటారు కదా, మీరు చెప్పిన విధానం చూసుకున్నట్లయితే ఈ లెక్కన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పండుగని చేసుకోవాలి. తప్పకుండా భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దీనికి పంచాంగం లెక్క అంటే మనం ఇప్పుడంతా మాట్లాడింది కూడా ఆస్ట్రాలజీ సంబంధించిన విషయం. ఆస్ట్రాలజీలో సూర్య పంచాంగం అని ఒకటి ఉంటుంది, చంద్ర పంచాంగం అని ఉంటుంది. కాబట్టి సూర్యుడి నుంచి లెక్క పెట్టినప్పుడేమో ఒక రోజు వస్తుంది పండగ, చంద్రుడి నుంచి ఒక రోజు వస్తుంది. అయితే మన తెలుగు వాళ్ళు ఆచరించేటువంటి వైదికమైనది. వైదికం అంటే సంస్కృతం నుంచి తీసుకోబడింది. మిగతా రాష్ట్రాలు కొన్ని ఒక నెల అటు ఇటుగా చేస్తాయి. చేసినా 15 రోజులు అటు ఇటుగా చేస్తే అది లెక్క, కానీ 15 రోజుల పైన వచ్చినట్టయితే అది వాళ్ళ ప్రాంతీయ ఆచారం కింద లెక్క. మన తెలుగు వారికి మాత్రం ప్రాంతీయ ఆచారం కాదు. ఇది సంస్కృతంలో వేదాన్ని అనుసరించి ఆచరించేటువంటి ఉగాది అనే తెలుగు పండుగ అయినా కూడా అది సంస్కృతం నుంచి, హిందూ ధర్మం నుంచి వచ్చినటువంటి పండుగ. అందుచేత మనం చాంద్రమానం నుంచి చంద్రుడి కదలికలను ఉద్దేశించి లెక్కలు పెట్టినటువంటి పండుగ ఉగాదిని జరుపుకుంటాం. దేశం కాని దేశంలో ఉంటూ కూడా ఈ రోజున మనకి ఏది కూడా సౌలభ్యంగా లేదు అనుకోవడానికి లేదండి. ఈవెన్ మనకి పువ్వు దగ్గర నుంచి వేప పువ్వు అనేది ఇక్కడ దొరకడం అనేది ఒక రకంగా చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి లేదు ఈ రోజుల్లో ఉగాది సెలబ్రేషన్ చేసుకోవాలంటే. షడ్రుచులుగా మనం భావించేటువంటి తీపి, ఒగరు సమస్త కలయిక చేసుకునేటువంటి ఉగాది పంటకు కావలసినటువంటి సమస్త సామాగ్రి ఈరోజు అమెరికాలో అందరూ వ్యాపారస్తులు ఏర్పాటు చేయడం, సౌలభ్యంగా మనకు దొరకడం ద్వారా తెలుగు బంధువులు, హిందూ బంధువులు అందరూ కూడా జరుపుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. మన హిందూ దేవాలయాలలో కూడా వేప చెట్టు, రాగి చెట్టు ఒకటిగా పెంచడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో వాతావరణం అవకాశం లేక ఉండదు, కానీ మన ఫ్లోరిడాలో, టాంపోలో దేవాలయంలో, ఇంకొన్ని దేవాలయాలలో ఆ రాగి, వేప చెట్టు కూడా కలిసి ఉన్నటువంటి చోట్లు ఉన్నాయంటే మనకు చెట్టు అనేటువంటిది ఉండే అవకాశం మన దగ్గర ఇప్పటికీ కూడా ఉంది. అది నిజమే. అసలు గురుగారు ఉగాది రోజున మొదటగా ఉదయం లేచిన దగ్గర నుంచి అసలు పూజ ఎలా చేసుకోవాలి? ఉగాది రోజు అంటే పొద్దున్నే మనం
కార్యక్రమం ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నామో మన పద్ధతి ప్రకారం ఉదయం 5 అంటే సూర్యోదయానికి ముందు కనీసం బ్రహ్మముహూర్తంలో దేవతలకైతే బ్రహ్మముహూర్తంలో పూజలు జరుగుతుంటాయి. ఒక సాధారణ జీవిత వ్యక్తిగా సూర్యోదయానికి ముందు లేవని చెప్తాం. ఎందుకంటే సూర్యుడిని ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా సూర్యోదయానికి ముందు లేచి వాళ్ళ కార్యక్రమాలు రోజు చేసేటువంటి ఇల్లు శుద్ధి చేసుకోవడం, సమస్త శుద్ధి జరిగిన తర్వాత వాళ్ళు స్నానాదులు అది చేసుకొని ముందుగా మనం చేయాల్సిన పని నైవేద్యాలు కాదు, కిచెన్లోకి వెళ్లకుండా దేవుడి రూమ్లోకి వెళ్ళి ఆ భగవంతునికి కావలసినటువంటి పచ్చడి ముందు మొదలుపెట్టుకోవాలి. మొదలుపెట్టుకొని ఉగాది పచ్చడిలో కావలసినటువంటి సమస్త వస్తువులు తీసుకొచ్చి అక్కడ మనకు ఇష్టాదైవం ఉన్నా, మనకు కులదైవం ఉన్నా, మనకు నచ్చిన దైవం ఏ దైవం ఉంటే ఆ దైవానికి ముందు ఆరాధన, ధూపదీప నైవేద్యాలు కనీస పూజ చేసుకొని పచ్చడి పెట్టాక మిగతా పనులు చేయాలి. మనం ఇంకేమైనా చేయాల్సినటువంటి కిచెన్లో ఉన్నా, ఇంకేమైనా వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన పనులు ఏమున్నా కూడా ఇలా నైవేద్యం దేవుడికి ఆరగింపి పచ్చడి నైవేద్యం పెట్టాక మనం మొదలు పెట్టడం అనేది పద్ధతి. ఈ రోజున ఉగాది పచ్చడి చూస్తే చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు. అది అసలు ఉగాది పచ్చడి అన్న ఫీలింగ్ కూడా రావట్లేదు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన సాంప్రదాయంలో చెప్పినటువంటి 5 రుచులతో చేసినటువంటి పచ్చడే ఉగాది పచ్చడి. మిగతా మనం చేసుకునేటువంటిది వేరే వాళ్ళను చూసో లేకుంటే అది ఇంకో రకంగా ప్రదర్శించడానికో చేసినటువంటి పద్ధతి అవుతుంది, కానీ శాస్త్రోక్తమైన పద్ధతి అయితే కాదు. అలాగే గురువుగారు, ఇప్పటి వరకు శుభకృత నామ సంవత్సరం చాలా శుభాలు కలగజేసి వెళ్ళింది. అంతకుముందు వికృత నామ సంవత్సరం, ఒక రకంగా చెప్పాలంటే మనకి కోవిడ్ అన్ని కష్టాలు పడ్డాం. ఇప్పుడు రాబోయేది క్రోధినామ సంవత్సరం. ఈ పేరు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది, ఎందుకంటే వికారినామ సంవత్సరంలోనే మనకి కోవిడ్ వచ్చింది. సో ఈ క్రోధినామ సంవత్సరం వల్ల అలాంటి ఏమన్నా ఉంటుందంటారా? తప్పకుండా. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధి అనేటువంటిది మనలో జరిగేటువంటి మార్పు. మన లోపల ఉన్నటువంటి నిశ్చయ స్థితిని, సంతోషంగా లేకపోవడమో, వికారంగా ఉండటమో, బాధగా ఉండటమో, దీనివల్ల వచ్చేటువంటి దాని రిజల్ట్ క్రోధి అంటున్నాం. దీనివల్ల ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఆలోచించాలి? క్రోధి అంటే ఇది మనకంటే ప్రపంచానికి మంచి జరగాలి, మన చుట్టూ ఉన్న నలుగురికి మంచి జరగాలి, నేను గెలవాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను నా జాతకాలు బాగుండాలి అని కాకుండా నన్ను నేను సద్దుమణిగించు, ప్రపంచ శాంతి గురించి, నా ఊరు బాగుండాలి, నేనున్న భూమి బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అనే ధోరణిలో వెళ్ళినట్టయితే అందరికీ శుభం జరుగుతుంది. క్రోధి నామ సంవత్సరము అంటే ప్రపంచం కూడా మనకు సహకరించినప్పుడు మనం మన ఆశల్లో వెళ్తే కనుక అది మనకు అనుకున్నది కాకుండా ప్రపంచానికి కూడా చెడు జరుగుతుంది. దానివల్ల మనం కూడా అందులో ఇబ్బంది పడతాం. అలా కాకుండా అందరి మంచి గురించి వెళ్ళేటువంటి అవసరమైన కాలం ఇది క్రోధి నామ సంవత్సరం. అంటే మన గురించే కాకుండా, స్వలాభం కాకుండా ప్రజలను కూడా కొంచెం పట్టించుకోవడం వల్ల మంచి జరుగుతుంది.